మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీని కోర్టు పొడిగించింది. జూలై 3 వరకు కస్టడీని పొడిగిస్తూ సోమవారం రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారంతో కవిత కస్టడీ ముగియడంతో సోమవారం ఆమెను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. భారీ భద్రత నడుమ కవితను కోర్టుకు తీసుకొచ్చారు. లిక్కర్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో ఈ ఉదయం స్పెషల్ కోర్టుకు తీసుకొచ్చారు తీహార్ జైలు అధికారులు. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారు. కవితను జ్యుడిషియల్ కస్టడీకి మరికొంత కాలం పాటు పొడిగించాలని, తమ రిమాండ్కు తరలించేలా ఆదేశాలను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆ అభియోగ పత్రాలను కవిత తరపు న్యాయవాదికి అందజేశారు. ఆ వెంటనే ఈడీ కేసులో కస్టడీని మరో 4 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు జడ్జి కావేరి బవేజా వెల్లడించారు. ఇక కోర్టుకు వచ్చిన కవితను భర్త అనిల్, కొడుకులను కలిసేందుకు అనుమతిచ్చారు స్పెషల్ కోర్టు జడ్జి. అనంతరం కవితను తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ సాగనుంది. దీనికోసం ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచనున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.